నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా శ్రీకర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. వార్తలోని ముఖ్యాంశాలు. శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న దగ్గుబాటి పురంధేశ్వరి. రాజమండ్రి మార్గాని ఎస్టేట్స్ లో వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించిన ఎంపీ భరత్ దంపతులు. పేపర్ మిల్ కార్మికుల వేతన ఒప్పందంలో జాప్యం తగదు. యాజమాన్యానికి కొమ్ము కాస్తున్న ఎంపీ భరత్. కార్మికుల సమ్మె విచ్ఛిన్నం చేసేందుకు తన అనుచరుడు ప్రవీణ్ ను వాడుతున్న భరత్. కార్మికులకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సంపూర్ణ మద్దతు. అధికారంలోకి రాగానే మంచి అగ్రిమెంట్ చేస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. శ్రీరామనవమి పండుగ పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న శ్రీ సీతారామచంద్ర ఆలయాలను రాజమండ్రి బీజేపీ, టీడీపీ, జనసేన పార్లమెంటు అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి దర్శించారు. స్థానిక సీతంపేట శ్రీరామ కళ్యాణంలో ఎన్డీఏ రాజమండ్రి జిల్లా ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. తదుపరి పుష్కర్ ఘాట్, కంబాల చెరువు, లాలా చెరువు మరియు తదితర ఆలయాలు సందర్శించి కళ్యాణ మహోత్సవంని తిలకించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి జిల్లా బీజేపీ అధ్యక్షులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, కాశీ విశ్వనాథ్, పడాల నాగరాజు, వంకాయల వెంకట్రావు, కాలేపు సాయిరాం తదితరులు పాల్గొన్నారు. पुरंदरीश्वरी नामदेवत्याः आयुष्यावृत्यर्थं सह कुटुंबस्य आयुष्यावृत्यर्थं श्री सीता समेत श्रीरामचंद्रमूर्ति देवता संपूर्ण
అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మానవాళికి ఆదర్శం శ్రీ సీతారాముల జీవితమని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. బుధవారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఎంపీ భరత్ ఆయన సతీమణి మోనా పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణ తంతు నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణాన్ని ఎంపీ దంపతులచే నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు, మహిళా నేతలు విశేష సంఖ్యలో తరలివచ్చి ఆద్యాంతం కళ్యాణాన్ని వీక్షించి పండితుల చేతుల మీదుగా కళ్యాణ తలంబ్రాలను ప్రసాదంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, లోకానికి శ్రీరామచంద్ర ప్రభువు సీతాదేవి చరిత్ర ఆదర్శనీయమని అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామనవమి, శ్రీ సీతారామ కళ్యాణం, కొన్ని చోట్ల శ్రీరామ పట్టాభిషేకం కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారని అన్నారు. సీతారాముల కళ్యాణం అంటే మానవాళికి నిజమైన పండుగ అని, లోక కళ్యాణానికి సంకేతంగా భావిస్తారని అన్నారు. లోక క్షేమకారకం కావాలన్న శుభ సంకల్పంతో ఏటా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఏటా మా కుటుంబం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. రాజమండ్రి నగరవాసులు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆ శ్రీరామచంద్ర ప్రభువును ప్రార్థిస్తూ వేద పండితుల సమక్షంలో ఈ కళ్యాణాన్ని మా తల్లిదండ్రులు, మా దంపతులు పీటలపై కూర్చొని చేసినట్లుగా తెలిపారు. ఇది మా పూర్వజన్మ సుకృతమని ఎంపీ భరత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ సీతారాముల కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. లోక కళ్యాణార్థం సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా సీతారాముల కళ్యాణం చూసి తరించి కళ్యాణాల్లో పాల్గొని మరి లోక కళ్యాణార్థం ఈ యొక్క సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటాం. సీతారాములది పవిత్ర బంధం. ఆ పవిత్ర బంధాన్ని మనం అందరం కూడా అనుసరించాలి. వారి యొక్క సిద్ధాంతంలో, వారి యొక్క నడవడికలో మనం అందరం కూడా ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి సీతారాముల యొక్క పవిత్ర బంధము తరతరాలకి మరి ప్రతి ఒక్క మానవాళికి కూడా ఒక ఆదర్శం. ఇది ఆదర్శమే కాదు, ఈ ఆదర్శంతో పాటు మనం అందరం కూడా మానవాళి అందరూ కూడా సీతారాముల యొక్క అడుగుజాడల్లో నడవాలి అని సందర్భంగా తెలియపరుస్తూ రాజమహేంద్రవరంలో మార్గాని ఎస్టేట్ ఎంపీ ఆఫీస్ గ్రౌండ్స్లో మరి మేమంతా కూడా సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మరి ప్రతి ఒక్క జీవితాలు తరించే విధంగా కళ్యాణ మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇవాళ సాక్షాత్తు భగవంతుడు సీతారాములు కళ్యాణం నిజంగా చేసుకున్నారు అన్న విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్నో వందల సంవత్సరాల తర్వాత అయోధ్య నగరంలో రాముని యొక్క ప్రతిష్ఠ జరగడము యావత్ మానవాళి అందరికీ కూడా లోక కళ్యాణం జరుగుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తా ఉన్నాం. శ్రీరామనవమి సందర్భంగా రాజమండ్రిలోని వివిధ రామాలయాలను రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి గిడుగు రుద్రరాజు సందర్శించారు. శ్రీరామనవమి పండుగ పర్వదినం సందర్భంగా నగరంలో పలు రామాలయాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాలను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి గిడుగు రుద్రరాజు సందర్శించి పూజలు నిర్వహించారు. అనపర్తి, కోవూరు, గోపాలపురం, రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్ 7 నియోజకవర్గాల్లో ఆయన పలు ఆలయాలు సందర్శించారు. ఏవి అప్పారావు రోడ్లో రామాలయాన్ని సందర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని అక్కడ ఉన్న ప్రజలకి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అక్కడి నుండి రాజమండ్రి ప్రసిద్ధి సీతంపేట రామాలయంలో స్వామివారిని దర్శించుకుని అక్కడ జరుగుతున్న కళ్యాణాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రుద్రరాజు స్వామివారి తులసిమాలని సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో బోడా వెంకట్, శెట్టి ప్రతాప్, ఎన్ఎస్యుఐ తారకేష్, పవన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
స్థానిక తిలక్ రోడ్లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్సీ అప్పారావు, మాజీ మేయర్ వీర రాఘవమ్మ దంపతులు కళ్యాణోత్సవాన్ని తిలకించారు. స్వామివారికి పంచామృతాలు, పళ్ళ రసాలతో అభిషేకాలు, పూజలు జరిగాయి. అనంతరం స్వామివారి పల్లకి ఊరేగింపు జరిగింది. కొండ శివ శ్రీనివాస్, శ్రీమతి విశాలాక్షి దంపతులచే సీతారాముల కళ్యాణమస్తు కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకొని కళ్యాణోత్సవం తిలకించారు. అనంతరం శ్రీ షిరిడి సాయిరాం మందిర్ శ్రీ సీతారామ వారి కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయి మందిర్ ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష భూతాలు, ఇవన్నీ కూడా మనం పుణ్యాన్ని ఎక్కువ సంపాదించుకోవాలి. ఆ పుణ్యం సంపాదించుకోవడం వల్ల తప్పులన్నీ కూడా బ్యాలెన్స్ తగ్గుతాయి. అందుకని మనం చక్కగా ఈ రామనవమి నాడు ఈ స్వామివారి యొక్క కళ్యాణం చూడడం వల్ల పోతాయిట. అందులో అందరూ కూడా స్వామివారి రామ కళ్యాణంలో రాముడి గారి కళ్యాణం చూడండి అయ్యా అని చెప్పి మన గోపన్న గారు, అంటే మనకి అందరికీ తెలుసు రామదాసు గారు, ఆయన అంటే మన కనులు చక్కగా కూడా అదృష్టం చేసుకుని ఉండాలి. ఆ కనులతో మనం రామనామాన్ని చెప్పి మన నోటితో రామనామాన్ని జపిస్తూ మన కళ్ళతో రాముడి యొక్క కళ్యాణాన్ని చూసినట్లయితే మా జన్మ స్వామివారి నక్షత్రం పునర్వసు నక్షత్రం అయినప్పటికీ కూడా ఈ రోజున పుష్యమి దాంట్లో భాగమే. పునర్వసు, పుష్యమి ఇవన్నీ కూడా బోడే రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత యువజన చైతన్య పార్టీ తరపున రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు దుగ్గిరాల శ్రీదేవి వెల్లడించారు. స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉన్న తనకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారని చెప్పారు. తూర్పు రైల్వే స్టేషన్ సమీపంలోని తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దుగ్గిరాల శ్రీదేవి మాట్లాడుతూ తమ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. ముఖ్యంగా యువతకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తామని, విలువలతో కూడిన విద్య అందిస్తామని, ప్రతి రైతుకు అండగా నిలిచి వ్యవసాయం పండుగ అని నిరూపించేందుకు తమ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఆయన ఇప్పటికే మెగా జాబ్ మేళా నిర్వహించి యువతకు 50,000 సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేలా చేశారని గుర్తు చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ప్రతి సమస్యపై తనకు అవగాహన ఉందని, వర్షం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం, కాలువల నిర్మాణం, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. మహిళలు రాత్రి 7:30 గంటల సమయంలో ఒంటరిగా బయటకు రావడానికి భయపడే పరిస్థితులు నెలకొన్నాయని, వారికి భద్రత కల్పించడానికి కృషి చేస్తానని దుగ్గిరాల శ్రీదేవి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న సమయంలో మహిళలు ఎంతగానో ఆదరిస్తున్నారని, మహిళల సమస్యలు మహిళలకే తెలుస్తాయని, అందుకే మద్దతు ఇస్తామని అంతా చెప్పడం తనకు సంతోషం కలిగిస్తోందన్నారు. ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య, అమ్మాయిలకు ఉన్నత విద్య కూడా ఉచితంగా అందిస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించారని ఆమె చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ప్రతి రైతుకు ఉచితంగా ఒక ఆవును ఇస్తామని మేనిఫెస్టోలో ఉందన్నారు. వైద్యం, దేవాలయాల పరిరక్షణ, కార్మికులకు, పోలీసులకు అండగా ఉంటామని, మీడియాకు పెన్షన్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని తమ అధినేత బోడే రామచంద్ర యాదవ్ నిర్ణయించారని తెలిపారు. తన వ్యక్తిగత వివరాలు తెలియజేస్తూ తనకు క్లాసికల్ డాన్స్ వచ్చని, ఆలయ నృత్యం ద్వారా భగవంతుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నట్లు దుగ్గిరాల శ్రీదేవి తెలిపారు. ఈ నెల 19న కానీ 20న కానీ నామినేషన్ వేస్తానని చెప్పారు. ఇప్పటికే ఉన్న పార్టీలతో విసిగిపోయిన ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తారనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమస్యలు అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ రూరల్లో బాంబే కాలనీస్ ఇవన్నిటిలో కూడా వాళ్ళు చాలా దరిద్రమైన దుర్బంధంలో వాళ్ళ కాలనీస్ అన్నీ ఉన్నాయండి. ఎందుకంటే ఆ వాటర్ కానీ, డ్రైనేజ్ వాటర్ కానీ, చీకటి పడితే దోమలు, లైట్లు ఉండటం లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు సాయంత్రం అయితే
7:30 దాటితే ఒంటరిగా వెళ్ళాలంటే భయపడుతున్నారండి. సో ఇవన్నీ కూడా చాలా సమస్యలే మాకు. ఈ రోడ్డు కూడా నిన్న కాక మొన్నే వేశారు ఇక్కడ రోడ్డు. అంతకుముందు ఆ రోడ్ నుంచి చివరికి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టిలో. సో ఇవన్నీ పరిష్కరించేది. నా దృష్టిలో ఉన్న సమస్యలు మహిళలకి ఉద్యోగాలు ఇవన్నీ ఇంకా రావాలి. మనకి పెద్ద పెద్ద కంపెనీస్ అవి ఇక్కడికి రాలేదు. ఇంకా ఎక్కడ ఎవరు ఉద్యోగం చేయాలన్నా కానీ బయట స్టేట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మా అబ్బాయి రాజమండ్రిలో చేస్తున్నాడు, మా అమ్మాయి హైదరాబాద్లో చేస్తుంది, లేదా మా అబ్బాయి చెన్నైలో చేస్తున్నాడు. ఇలాగే చెప్పుకుంటున్నారు. మన ప్రాంతంలో కొన్ని కంపెనీస్ రాలేదు. సో రావాలి. మన వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఉద్యోగాలు, మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. మనం వెళ్ళి ఎక్కడో ఉద్యోగాలు చేసి సో ఇక్కడ డెవలప్మెంట్ ఆగిపోవడం కంటే ఇక్కడ ఉద్యోగాలు అవి తీసుకురావాలి. ఉద్యోగాలు అవి తక్కువగా ఉన్నాయి మన స్టేట్స్లోని. పేపర్ మిల్ కార్మికులకు కొత్త అగ్రిమెంట్ చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. తిలక్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 ఏళ్లకు పైగా కొత్త వేతన ఒప్పందం చేయకుండా యాజమాన్యం జాప్యం చేయడం సరికాదని హితవు పలికారు. ఒప్పందం చేయాలని అడిగితే ఈ అంశం కోర్టులో ఉందని, తర్వాత చేస్తామని సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. ఇక గత్యంతరం లేక కార్మికులు సమ్మెకు దిగారని, వారికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. యాజమాన్యం తన వరకు వస్తే కార్మిక చట్టాల గురించి మాట్లాడడం, కార్మికుల అవసరమైనప్పుడు చట్టాలు వర్తించవని చెప్పడం తగదన్నారు. రోజుకు 2 కోట్ల రూపాయల లాభం సంపాదించే పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికుల న్యాయమైన వేతన ఒప్పందం విషయంలో దాటవేత వైఖరి అవలంబించడం సరికాదన్నారు. ఎంపీ మార్గాని భరత్రాం యాజమాన్యంకు కొమ్ము కాస్తూ కార్మిక ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు ఎంపీ భరత్ తన అనుచరుడు ప్రవీణ్ను వాడుతున్నారని కార్మికులు చెబుతున్నారని ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. యాజమాన్యం ఇప్పటికైనా దిగివచ్చి కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే మంచి అగ్రిమెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మనీశ్వరరావు, ఉమా మార్కండేయ స్వామి ఆలయం మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు, రాజమండ్రి పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, మాజీ కార్పొరేటర్ మొకమాటి సత్యనారాయణ పాల్గొన్నారు. 2020 ఇది 24 సంవత్సరాలుగా అగ్రిమెంట్ అనేది అవ్వాల. గతంలో మీరు చూసినట్లయితే తెలుగుదేశం హయాంలో మంచి అగ్రిమెంట్ చేసాం, కార్మికులకి మంచి అగ్రిమెంట్ చేసాం. ఈరోజు అగ్రిమెంట్ కాకపోవడానికి గల కారణాలు ఏంటని అక్కడ అడిగితే ఆ కార్మిక సంఘాలు చెప్పేది ఏంటంటే ఎంపీ భరత్రాం యాజమాన్యం ఒక కొమ్ము కాసి కార్మిక ఉద్యమాన్ని అణచివేతకి కారణం అవుతా ఉన్నాడనేది వాళ్ళ తాలూకు ఆవేదన. అది వాస్తవంగా కనబడే విధంగా ఈ రోజున సంఘాలందరూ ఐక్యతగా ఉంటా ఉంటే వాళ్ళలో ఐక్యతని విచ్ఛిన్నం చేయడానికి ఎంపీ భరత్రాం అనుచరులు కొంతమంది ఏదైతే కార్మిక నాయకులుగా చలామణి అవుతా ఉన్నారో వాళ్ళు అక్కడ వాళ్ళని ఐక్యత లేకుండా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది కూడా వాళ్ళే వాపోతూ ఉన్నారు. మేము టీడీపీగా ఆ కార్మిక పోరాటానికి సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ ఉన్నాం. మరి ఇన్ని రోజులు మీరు వెళ్ళలేదేంటని అడుగుతూ ఉన్నారు కొంతమంది. ఆ యొక్క కార్మిక ఉద్యమం ఏదైతే ఉందో అది ఏ విధమైన రాజకీయ కోణంలో కూడా వెళ్ళకూడదని, ఆ కార్మికులు ఏదైతే చేస్తూ ఉన్నారో యాజమాన్యం స్పందించాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలని ఈ కార్మిక శాఖ వారికి తెలియచేయడం జరిగింది. యాజమాన్యంతో కూడా పలు దఫాలు మాట్లాడడం జరిగింది. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఉద్యమానికి ఎక్కడ దూరంగా లేదు. తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు కార్మికులకి తెలియజేస్తా ఉన్నాం. నగరంలో పలు వీధుల్లో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాల్లో కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు, పానకం, వడపప్పు పంపిణీ చేశారు. స్థానిక కటారి బిల్డింగ్ దగ్గర తాడితోట శ్రీరామాలయం నందు శ్రీ సీతారామ కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ సీతారామ కళ్యాణోత్సవం మాధవరావు, శ్రీమతి ద్రాక్షవేణి పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. అయోధ్య పురధీసులు శ్రీ దశరథ మహారాజు గారి జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామచంద్రమూర్తికి
మిథుల నగరాధీశులు శ్రీ జనక మహారాజు గారి ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతాదేవిని ఇచ్చి వివాహం జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సూరంపూడి శ్రీహరి, గుర్రాల రామచంద్రరావు, రామిరెడ్డి మస్తాన్ చౌదరి, కటారి శ్రీధర్, కరక ప్రసాద్, పాలపర్తి రమణ, సూరంపూడి జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి చిన్న గారు. స్థానిక 13వ డివిజన్లో రామాలయం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. నెల్లి కృష్ణారావు గారి మనమరాలు దంపతులు గుత్తుల మహేశ్వర దుర్గా ప్రసాద్, శ్రీమతి దుర్గా భవానీ దంపతులచే శ్రీ సీతారాముల కళ్యాణం బుధవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ శెట్టివలస కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్, రాయి అప్పన్న తదితరులు విచ్చేసి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహేంద్రవరంలో 13వ వార్డులో ఎట్టుగజ్జల రామాలయం తరపున మా పూర్వీకులు, మా పెద్దలు స్థాపించిన ఈ రామాలయం నందు ప్రతి సంవత్సరం మేము రంగరంగ వైభవంగా ఈ సీతారాముల కళ్యాణ కార్యక్రమం చేస్తాం. ఈ యొక్క కార్యక్రమానికి మా శెట్టి ప్రజలతో పాటు మా వార్డులో ఉన్న ప్రతి ఇంటి నుంచి, ప్రతి గడప నుంచి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని మా యొక్క సీతారాముల కళ్యాణాన్ని తిలకించి మా యొక్క గుడికి అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా సహకరిస్తున్న వార్డు ప్రజలకి, అలాగే మా వార్డు మాజీ కార్పొరేటర్ అయిన పాలి శ్రీని గారికి, అలాగే బీసీ చైర్మన్ అయిన పాలి శ్రీని గారికి, అలాగే మా యువతకి మా శ్రీరామనామ కళ్యాణ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్థానిక రాజేందర్ నగర్లో శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ఆవరణంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా బుధవారం నిర్వహించారు. ఆలయ అర్చకులు జోష్యులు జోగేశ్వర శర్మ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ రేకాడి విశ్వతేజ కుమార్, శ్రీమతి సత్యవాణి దంపతులు కళ్యాణోత్సవం చేశారు. అప్పల శివరామకృష్ణ, శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతులచే స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం వేలాది మంది భక్తులకు సీనియర్ పాత్రికేయులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కండవల్లి శ్రీనివాస్, శ్రీమతి శ్రీదేవి దంపతులు పానకం, వడపప్పు పంపిణీ చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు, గౌరవ అధ్యక్షులు పాట్లూరి శివసూర్యప్రకాశ్రావు, అధ్యక్షులు వంగల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు నల్లం నాగేశ్వరరావు, కార్యదర్శి కుమార్, గుబ్బల లోకేశ్వరరావు, తిడా నాగూర్, అప్పల భాగ్యలక్ష్మి, కాసాని రమణ, కర్రి మహేంద్రవర్మ, కర్రి వీరవెంకట సత్యనారాయణ, తిడా రాము, కొండిశెట్టి రామకృష్ణ, రేకాడి లలిత, తిరుమాని సాయిరాం, సీనియర్ జర్నలిస్ట్ కండవల్లి శ్రీనివాస్, మావూరి సాంబశివరావు, వెలగా నారాయణరావు, శ్యామ్ కుమార్, బేవర రామారావు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగానే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో కళ్యాణం జరిపించుకున్నావు. శ్రేష్ఠలక్ష్మీ స్థిరత్రయా హోరాత్రేవాస్వే నక్షత్రాన్ని రోగోశ్రవ్యాప్తం నిత్యశ్రేయస్తు నిత్యమంగళానుభవంతో సంతతశ్రేయస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రేయస్తు నిత్యమంగళాని భవంతు సంతతశ్రేయస్తు. స్థానిక 2వ డివిజన్ గోపాల్ నగర్లో శ్రీ సీతారాముల ఆలయం వద్ద శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని
స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆల్లాడ రాజేశ్వరరావు, సురేఖ, వెన్నకోటి రాజేష్, శివాంబిక దంపతులు పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం, వెంకటరామయ్య నగర్, గోపాల్ నగర్ తదితర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించి పులకించారు. సీతారాముల ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణం అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదం, పానకం వితరణ జరిగింది. 9 రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద చలువ పందిళ్లు వేసి స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. స్థానిక కొత్తపేటలో అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బోడా వెంకట్ ప్రచార కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి రుద్రరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మహిళలు ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ కాంగ్రెస్ రావాలి, మా ఇంట వెలుగు కావాలి అని అన్నారు. గతంలో కాంగ్రెస్ మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం వల్లే మా జీవితాలు ఎలా ఉన్నాయని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక నిత్యావసర ధరలు, ఇంటి అద్దెల వల్ల బ్రతుకు భారమైందని చెప్పారు. మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే మాలాంటి మధ్యతరగతి వారికి మనుగడ ఉంటుందని, అది మీతోనే సాధ్యమని, తామంతా మీకు మద్దతుగా కాంగ్రెస్కి ఓటు వేస్తామని తెలిపారు. స్థానిక రజకర మహిళలతో మాట్లాడుతూ వారు పడుతున్న కష్టం అడిగి తెలుసుకున్నారు. ఆటో వారికి కాంగ్రెస్ ఎప్పుడూ కూడా కార్మిక పక్షపాతి అని అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో కె శ్రీనివాస్, కె రవి, బెజవాడ రంగ, లీలావతి, చింతడ వెంకటేశ్వరరావు, వత్తిన చంద్రరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి, బిల్డర్ బాబీ, శెట్టి ప్రతాప్, తారకేష్, పవన్ సర్దార్, స్థానిక యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తపేట వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా నేను అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి వెంకట గారు, మా పార్టీ పెద్దలందరూ కలిసి ప్రచారం చేస్తున్నాం. అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన, మంచి ప్రజాస్పందన ఉంది. ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నారు. ప్రధానంగా కళాకారులకు రావాల్సినటువంటి పెన్షన్ కానీ, అనేకమైనటువంటి పెన్షన్స్ కానీ రాలేదు. ఈ ప్రభుత్వంలో తప్పనిసరిగా మార్పు కావాలి, వచ్చేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీగా ఓటేస్తామని చెప్పడం జరిగింది. సో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. ఈ రాజమండ్రి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనందరికీ తెలుసు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కానీ, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి కానీ, వీళ్ళందరూ కూడా కలిసి ఒకటే తానులోని గుడ్డలుగా ఉన్నటువంటి పరిస్థితి. కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి కానీ, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన అభ్యర్థి కానీ, వాళ్ళిద్దరూ కూడా ఎంపీగా గెలిస్తే వాళ్ళిద్దరూ కూడా కేంద్రంలో నరేంద్ర మోడీకే మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీల గొంతుగా, ప్రజల గొంతుగా నాలాంటి అభ్యర్థిని పార్లమెంట్కి, నా నుంచి ఇక్కడి నుంచి శాసనసభకు వెంకట గారిని గెలిపిస్తే ప్రశ్నించేటువంటి గొంతుగా ఉండి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తాం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సివిక్ కమ్యూనిటీస్కి సంబంధించి నగరంలో ప్రధానమైనటువంటి సంస్థ డ్రైనేజ్ సంస్థ. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం, ఓపెన్ డ్రైన్ ఉండడం మూలాన చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేయడం కానీ, నగరాన్ని సుందరీకరణ చేయడం కానీ, నగరంలో వర్షం వచ్చినప్పుడు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితిలో దీనికి అవుట్లెట్లను ఏర్పాటు చేయడంలో కానీ, వీటన్నింటిలో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా పోరాటం చేస్తుంది. ఇటు పార్లమెంట్లోని, ఇటు అసెంబ్లీలోని ప్రజల పక్షాన నుండి, ప్రజల గొంతుగా ఉండి మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం. రాజమండ్రి నగరంలోని 4 వార్డులలో రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భారత్రామ్కు జన నీరాజనం పలికారు. ఆ వార్డుల్లో ఎంపీ పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రతి వీధిలోనూ ఎంపీపై పూల వర్షం కురిపిస్తూ
అఖండ స్వాగతం పలికారు. గడప గడపలోనూ మహిళలు హారతులు పట్టారు. నగరాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన మీకే మా ఓటు ఘన విజయం సాధించడం ఖాయమని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నగరంలో ఎంపీగా చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచురించిన కరపత్రాలను స్వయంగా ఎంపీ భరత్ ప్రజలకు అందజేస్తూ ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నగరవాసులకు 24 గంటలు మంచినీటి సరఫరా, గోదావరి ఘాట్లను కాశీలో మాదిరిగా అనుసంధానం చేయడం, గోదావరి బండ్ను హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే అద్భుతంగా తీర్చిదిద్ది రాజమండ్రి రూపురేఖలు మారుస్తానని చెప్పారు. రాజమండ్రిని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. ఇందుకు ప్రజలంతా ఆశీర్వదించి ఎమ్మెల్యే అయ్యేటందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. వార్డుల్లోని రోడ్లను సీసీ రహదారులుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో పార్టీ సీనియర్ నేతలు, వార్డు పెద్దలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి నేతృత్వంలో మొత్తము అన్ని పాట వీధులన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం. మరి ప్రజల దగ్గర నుంచి చూస్తే విశేష ప్రజాదరణ కనబడతా ఉంది. అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు, జగనన్న ఇచ్చిన పథకాల వల్లనే మా జీవితాలు మారినాయి. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక పథకం పేరు చెప్పి మా చేతుల్లో డబ్బులు పెడతా ఉన్నారు. ఆ డబ్బుతో మేము వ్యాపారాలు చేసి మా కుటుంబ స్థితిగతులు మారుస్తూ ఉన్నాము. మరి మేము జగనన్నను ఎప్పుడూ మర్చిపోలేమని ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి వారు బయటకు వచ్చి మరీ చెప్తా ఉన్నారు. ఎందుచేతనంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ రకమైన సంక్షేమ పథకాలు ఇచ్చిన సందర్భాలు ఎప్పుడు కూడా లేవు. మరి దాంతో పాటు అదనంగా ఇవాళ రాజమహేంద్రవరం అభివృద్ధి పదంలో పరుగులు పరిగెడతా ఉన్నాయి. మరి ఇవాళ రాజమండ్రి గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ రకమైన అభివృద్ధి చేసి చూపించాము. ఇది మా ప్రోగ్రెస్ కార్డ్ అని ప్రజల ముందు పెడతా ఉన్నాం. రాజమండ్రిలో గడిచిన 2 సంవత్సరాల్లో మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గడిచిన తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాలు మేయర్లు, ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే కుటుంబం ఉందో 16 సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ల కింద ఉన్నారు. ఏం చేశారని అంటే నేను 2 సంవత్సరాల్లో చేసిన దాంట్లో అందులో 10% కూడా చేయలే. అసలు ఎందుకు వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలా? వీళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోవడానిక ఈ రాజకీయ పదవులని నేను అడుగుతా ఉన్నా సూటిగా. ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ కనీసం జ్ఞానం ఉందా వాళ్ళకి? 16 సంవత్సరాలు పదవులు చేశారు కదా, అది వేయించుకోవాలని జ్ఞానం ఉందా? 100 ప్రాణాలు పోయినాయి. మరి ఎవరు తీసుకుని వస్తారు? ఎవరు తల్లిదండ్రులు కడుపు కోత పిల్లలు చనిపోతే మరి వాళ్ళు వెనక్కి తీసుకురాగలరా? ఎందుకు చేయలేకపోయారు? వీళ్ళకి పదవులు దేనికి? అలంకారానిక? ఇవాళ మేము చేస్తా ఉన్నాం, మేము ఈ అభివృద్ధి చేశాము, మాకు ఓట్లు అడిగే హక్కు కూడా ఉంది. వాళ్ళకి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు నాకేది తెలియట్లా. ఈ ఎమ్మెల్యే గారు వెళ్ళి హైదరాబాద్లో స్థిరపడిపోయారు. మరి వాళ్ళ భర్త వచ్చి అడుగుతా ఉన్నాడు నాకు ఓట్లు వేయండి అని. ఎందుకు వేయాలా? ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజా? మీ కుటుంబం, మీ కుటుంబాల 10 మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల కింద ఉండాలా? బయట ప్రజలు ఎవరు రాకూడదా? పోనీ ఊరికి ఏమన్నా చేస్తే ఏదన్నా అడిగినా అర్థం ఉంది. ఊరికి ఏం చేయరు, వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు చేసుకోవడానికి మీకు పదవులు కావాలి. ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని నేను ఆశిస్తా ఉన్నా. ఆర్యాపురం మూలగొయ్యి శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. శ్రీరామనవమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఆర్యాపురం మూలగొయ్యి శ్రీరామాలయంలో డాక్టర్ అనుసూరి శ్రీనివాసులు, డాక్టర్ అనుసూరి పద్మలత దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీరామాలయంలో బుధవారం మధ్యాహ్నం 12:26 గార్లపట్టి సూర్యనారాయణ, లక్ష్మీ నాగ వెంకట రత్నమాల దంపతుల చేతుల మీదుగా వేద పండితులు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. భక్తులకు పులిహోర, పానకం పంపిణీ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ రాజమహేంద్రవరం సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేవకీ పుత్రాయ దేవదేవోత్తమాయ చాపజాతరూపరాయ భవ్యమంగళం వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న దగ్గుబాటి పురంధేశ్వరి. రాజమండ్రి మార్గాని ఎస్టేట్స్ లో వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించిన ఎంపీ భరత్ దంపతులు. పేపర్ మిల్ కార్మికుల వేతన ఒప్పందంలో జాప్యం తగదు. యాజమాన్యానికి కొమ్ము కాస్తున్న ఎంపీ భరత్. కార్మికుల సమ్మె విచ్ఛిన్నం చేసేందుకు తన అనుచరుడు ప్రవీణ్ ను వాడుతున్న భరత్. కార్మికులకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సంపూర్ణ మద్దతు. అధికారంలోకి రాగానే మంచి అగ్రిమెంట్ చేస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.